Hi, hello, welcome back to DSS Talkies. Here is the 9 spoiler review Dude, directed by Kirtishwaran, starring Pradeep Ranganathan and Mamata Baizu. సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ డీసెంట్ బట్ సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. హీరో ప్రదీప్ రంగనాథన్ గారు యాక్టింగ్ అయితే చింపేశారు. తన చార్మింగ్ కానీ హైలైట్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి ఈ సినిమాలో అయితే. ప్రదీప్ గారిని లాస్ట్ 2 మూవీస్ లో ఏదో విషయం అంతకు మించి ఉంటుంది ఈ సినిమాలో అయితే. ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ కానీ ఈ మూవీలో వచ్చే కామెడీ సీన్స్ కి సైడ్ యాక్టర్స్ సపోర్ట్ అండ్ మమతా బస్ గారు భలే యాక్ట్ చేశారు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ రైటింగ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఆ రైటింగ్ కూడా బాగుంటే సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉండేది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ ఫీల్ అనేది అన్కంఫర్టబుల్ గా ఉంటది కొంచెము. కానీ సినిమా మాత్రం కంపల్సరీ చూడాల్సింది. ఎంటర్టైన్మెంట్ కానీ మ్యూజిక్ కానీ దానికోసం అయితే కంపల్సరీ చూడొచ్చు మూవీ అయితే. మూవీ వచ్చేసి 2.5 hours ఎంగేజ్ చేస్తూ ఉంటుంది మూవీ అయితే. ప్రదీప్ రంగనాథన్ గారు యాక్టింగ్ కానీ ఆ సైడ్ క్యారెక్టర్స్ నుంచి వచ్చే కామెడీ సీన్స్ కానీ వేరే లెవెల్లో ఉంటది. మూవీ ప్లాట్ వచ్చేసి ట్రైలర్ లో కానీ టీజర్స్ లో కానీ ఎక్కడా రివీల్ చేయలేదు, నేను కూడా చెప్పట్లేదు. కంటెక్స్ట్ చెప్పాలంటే ట్రైలర్ లో వచ్చే లాస్ట్ సీన్ ఉంది కదా, దేవదాస్ గారు ఇదంతా నా కోసం ఎందుకు చేస్తున్నారని చెప్పి, దాని ఎమోషన్ ని పట్టుకుంటే మీకు స్టోరీ లైన్ అర్థమైపోతుంది. క్యారెక్టర్స్ ని ఆ టోన్స్ ని సెట్ చేయడానికి కాస్త టైం తీసుకుంటుంది. ఆఫ్టర్ 50 minutes మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మూవీలో ఉండే ఎమోషన్స్ ని సైడ్ లో బాగా కనెక్ట్ చేశారు. అండ్ చాలా ఎంగేజింగ్ గా కూడా ఉంటుంది మూవీ అయితే. అంటే ఇంటర్వెల్ కానీ పోస్ట్ ఇంటర్వెల్ సీన్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ఆ ఎమోషన్స్ కి తగ్గట్టు మూవీ కొంచెం నీట్ గా ఉండింటే బాగుండేది అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్ లో ఎలా అయితే కామెడీ ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉంటుందో అదే టైప్ లో సెకండ్ హాఫ్ లో ఓన్లీ ఎమోషన్ ఆ లవ్ ఫీల్ ని తీయాలని ట్రై చేసిండు. కాకపోతే అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారి సెల్ఫ్ లవ్ అనేది అంత క్లియర్ గా చూపించలేదు. ఆ ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మూవీ అయితే ఇన్కంప్లీట్ గా అనిపించింది. ఓవరాల్ గా అయితే మూవీ అయితే సూపర్ గా ఉంటుంది. ప్లస్ మైనస్ ఏంటంటే ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే సమ్ ఎమోషన్స్ వల్ల దానికి అంతగా స్టోరీకి కనెక్ట్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ స్టోరీ బాగానే రాశారు. ఆ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది నీట్ గా తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ డీసెంట్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ బిలో యావరేజ్ అని చెప్పాలి. మూవీ అయితే కంపల్సరీ చూడాల్సిన మూవీ. ఆ ఎమోషన్స్ అనేది చాలా బాగా కనెక్ట్ అవుతాయి ఫస్ట్ హాఫ్ లో ఉండే ఎమోషన్స్. సెకండ్ హాఫ్ లో ఆ హీరోకి మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అవి అంతగా డెప్త్ అనిపించలేదు. మూవీలో ప్లస్ పాయింట్ చెప్పాలంటే ప్రదీప్ రంగనాథన్ గారు అతని వండర్ఫుల్ యాక్టింగ్, అతని గెస్చర్స్ కానీ అతని మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ద మూవీ. ఈ మూవీకి స్టార్ బై పర్ఫార్మెన్స్ ఎవరంటే ఈ ప్రదీప్ రంగనాథన్ గారే. మమతా బైజు గారు కూడా సైడ్ గా చాలా బాగా యాక్ట్ చేశారు అతనికి. శరత్ కుమార్ గారు అయితే వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. అతని క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ గా డివియేట్ అవుతుంటాయి కూడా, అవి గమనించాలంటే కొంచెం టైం పడుతుంది అనుకోండి. సైడ్ క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగా సెట్ అయింది. అండ్ టెక్నికల్ గా సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది మూవీకి అయితే. అవే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో మూవీని ఎంగేజ్ చేయడానికి చాలా బాగా ట్రై చేశారు నిఖిత్ గారు. ఫైనల్ గా మన డైరెక్టర్ కీర్తీశ్వరన్ గారు గుడ్ డెబ్యూ డైరెక్టర్ అనమాట. ఈ మధ్య రీసెంట్ గా తీసిన సినిమాలు బాగానే డెబ్యూ చేస్తున్నారు అనమాట. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది డైరెక్టర్ తీసినాయి. అండ్ ఈ మూవీలో రాసిన స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అండ్ రైటింగ్ స్కిల్స్ కానీ వేరే లెవెల్ ఉంటాయి. అండ్ కామెడీ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి అనుకోండి. ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ కి ఆ కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో అవి వేరే లెవెల్లో సెట్ అయినాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కి కొంచెం తడబడ్డా అనిపించింది. అవి మాత్రం మంచిగా పడింటే మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉండేది అనుకోండి. ఓవరాల్ గా చెప్పాలంటే డ్యూడ్ ఈజ్ పార్ట్లీ ఫన్నీ అండ్ సోల్ఫుల్ మ్యూజిక్ ఫిల్మ్ ఇది. ఖచ్చితంగా మూవీ అయితే చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.